హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. ఈరోజైతే మన ఛానల్లో బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అండి. మన టైంని, మనీని ఎలా సేవింగ్ చేసుకోవాలి, మన పనులు ఎలా సులువుగా చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. వీడియో కంటిన్యూగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఇంట్లో కంపల్సరీగా ఈ విధంగా స్టిక్కర్స్ ప్యాకెట్స్ అయితే ఉంటాయండి. స్టిక్కర్స్ కంప్లీట్గా అయిపోయినప్పుడు ఈ విధంగా ఖాళీ ప్యాకెట్లని పడేస్తూ ఉంటాం కదా. సో వీటిని మనం ఏ విధంగా యూస్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఖాళీగా ఉన్న ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఈ ప్యాకెట్ని మనం బాత్రూంలో ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కడైనా సరే వాల్ చూసుకోండి మనకి వీలుగా. సో డబుల్ టేప్ స్టిక్కర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఈ స్టిక్కర్ ప్యాకెట్కి బ్యాక్ సైడ్ వేసేసుకోండి. సో ఎక్కడైతే వీలుగా ఉంటుందో అక్కడ బాత్రూంలో డోర్కి కానీ లేకుంటే వాల్కి కానీ ఇలా అయితే అంటించేసేయండి. ఈ విధంగా ఒక్కసారి మనం అంటించినట్లయితే మళ్ళీ అంటించే పని అయితే ఉండదండి. బాత్రూంలో మనం స్నానం చేస్తున్నప్పుడు లేకుంటే ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా మన ఫేస్న ఉన్న స్టిక్కర్స్ రాలి పడిపోతూ ఉంటాయి కదా. అలా పడిపోకుండా ఉండటం కోసం ఈ స్టిక్కర్స్ని మనం డోర్స్కి లేకుంటే వాల్కి అంటించేస్తూ ఉంటాం. ఆ జిడ్డు మరకలు, గమ్ మరకలు పడిపోయి సో అస్సలు మనం క్లీనింగ్ చేసేటప్పుడు పోవన్నమాట. సో ఈ విధంగా స్టిక్కర్ ప్యాకెట్కి అంటించినట్లయితే అన్నీ ఒకే చోట ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అంటించేసుకోవచ్చు. సో మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందండి. సో ఈ టిప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇది పాత వాచరు, నెక్స్ట్ చూపించింది కొత్త వాచరు. అయితే పాతది పాడైందని చెప్పి పక్కన పెట్టేసి కొత్తది తీసుకొచ్చాను. ఇది తీసుకొచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఈ పాత వాచరు మనకి విజిల్స్ రావట్లేదని పడేస్తూ ఉంటారు కదా. అస్సలు పడేయాల్సిన అవసరం లేదండి. ఈ వాచర్ని ఈ విధంగా మనము ఇక్కడ వెడల్పుగా చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం కూడా రౌండ్ అంతా కూడా వెడల్పుగా చేసేసుకొని రైస్ కుక్కర్లో రైసు, పప్పు, దుంపలు ఏవైనా సరే బాయిల్ చేసేటప్పుడు ఈ విధంగా లిడ్కి పెట్టేసుకొని ఒక్కసారి అయితే యూస్ చేయండి. సో ఇంతకుముందు ఎప్పుడు మీకు విజిల్స్ రాకోకుండా పొంగిపోతూ స్టవ్ మొత్తం పడిపోతూ ఈ ఈ రైస్ కుక్కర్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదా. ఇంకా నుంచి ఆ ప్రాబ్లం అయితే ఉండదండి. ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి. డైలీ కూడా ఇంట్లో మిక్సీని మనం చాలా బాగా యూస్ చేస్తూ ఉంటాము. పచ్చళ్ళు, పిండ్లు అన్నీ దీని మీదే కదండి. సో మనకి హడావుడి ఎక్కువగా ఉండటం వల్ల నార్మల్గా క్లీనింగ్ చేసేస్తూ ఉంటారు. చాలామంది అది కూడా చేయరు. సో అయితే దీని నిండా జిడ్డు మడ్డి అయితే కంపల్సరీగా అవుతుంది. సో వీక్లీ వన్స్ అయినా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే మన ఇంట్లో ఫేస్ పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఈ విధంగా ఈ మిక్సీ మొత్తం కూడా ఇలా పైనంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇంట్లో టిష్యూ పేపర్ లేకుంటే కాటన్ క్లాత్ ఏదైనా ఉన్నట్లయితే అది తీసుకొని ఈ విధంగా రఫ్ చేస్తూ బాగా ఇలా తుడిచేసేయండి. వాటర్ లేకుంటే ఏమైనా లిక్విడ్స్ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక కాటన్ క్లాత్ లేకుంటే టిష్యూ పేపర్, అది కూడా పొడిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా క్లీనింగ్ చేసేసుకోవాలండి. మొత్తం నేను క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందంటే ఎక్కడ జిడ్డు లేకుంటే మడ్డిగా ఏమీ లేదనమాట. ఎంత తలతల మెరిసిపోతుందో కదా. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి. ఇదైతే సెల్ ఫోన్ ఛార్జర్ అనమాట. ఈ ఛార్జరు సో ఇది కొత్తదండి. అయితే ఇది పాత పడినా కూడా మనం పడేయకోకుండా ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను. ఓన్లీ సెల్ ఫోన్ ఛార్జర్ మాత్రమే కాదండి, ఈ విధంగా ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా. సో అవి కూడా పాత పడిపోయాయని పడేస్తూ ఉంటాం. అంటే తెగిపోయినా లేకుంటే ఏదైనా డ్యామేజ్ అయినా లేకుంటే కొన్ని పని చేయవు అలా కూడా పడేస్తూ ఉంటారు కదా. అస్సలు పడేయకూడదండి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇది సెల్ ఫోన్ ఛార్జర్ పెట్టే వైరు. ఇది డ్యామేజ్ అయినా దీనికి ప్లాస్టర్ వేసేసి యూస్ చేస్తూ ఉండేదాన్ని. సో ఇప్పుడు అలా కూడా పని చేయకపోతే దీన్ని పడేయకుండా ఎలా యూస్ చేస్తానో చూడండి. సో ఈ ఛార్జర్ని మనం సిజర్ సహాయంతో పైన ప్లాస్టర్ అంతా తీసేసి ఈ వైట్ వైర్ అంతా కూడా లైట్గా కట్ చేస్తే లోపల ఉన్న సిల్వర్ కలర్ వైర్ అయితే కనిపిస్తుంది. అది కూడా కట్ చేసుకోవాలి. తీగల లాంటివి కూడా కనిపిస్తాయి, అవి కూడా కట్ చేసుకుంటే లోపల బ్లాక్, ఎల్లో, వైట్ ఇలా ఒక సన్నటి వైర్లు అయితే కనిపిస్తాయి. అది కూడా మనం ప్లాస్టిక్ని లైట్గా కట్ చేసినట్లయితే లోపల ఇంకా సన్న వైర్లు అయితే కనిపిస్తాయండి. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఎంత సన్నగా ఉంటాయంటే ఆ వైర్లు మనకి దేనికి యూస్ఫుల్ అవుతాయి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి.
చూశారు కదండి, ఇందులో సన్నని తీగ లాంటిది అయితే బయటకు తీసాను కదా. ఈ తీగలో ఒక్క తీగే మనకి యూస్ఫుల్ అవుతుందండి. సో ఈ ఒక్క తీగని తీసేసుకొని మిగిలినంతా కూడా మనకు అవసరం లేదు. సో ఎప్పుడు అవసరం అయితే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. వాటిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఈ తీగని నేను ఇక్కడ చూడండి ఒక సేఫ్టీ పిన్ తీసుకున్నాను. ఈ సేఫ్టీ పిన్కి ఈ తీగని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా చివర పెట్టేసేసుకున్నాను. సో ఇంట్లో ప్లాస్టర్ ఉంటుంది కదా, ఏదైనా సరే ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ లేకుంటే ఏదైనా కరెంటు వైర్లకు వేసే ప్లాస్టర్ ఉంటే ఆ ప్లాస్టర్ ఈ విధంగా వేసేసుకోండి. సో ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరైనా సరే సూది ఎక్కించడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు కూడా సూదిని ఎలా ఎక్కించాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇదైతే తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఈ సన్నని తీగలోకి మనం ముందుగా ఇలా సూదిని అయితే పెట్టుకోవాలండి. సో ఇప్పుడైతే ఒక దారం తీసుకున్నాను. ఈ దారాన్ని మనము ఈ సన్నని వైర్లో నుంచి పోనిచ్చేసి ఈ సూదిని ఈ విధంగా లాగేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి ఎంత సింపుల్ ప్రాసెస్. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనం వైర్ నుంచి తీగ తీసే ప్రాసెస్ కొంచెం కష్టమైనా కూడా సో అది ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. సో మిగిలినంత ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట, సూదిలోంచి దారం తీయటం. సో ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్ అనమాట. ఇంట్లో ఒక జల్లెడ గ్లాసు ఉంటే చాలండి, మన పని చాలా సింపుల్ అయిపోతుంది. సో దీనికోసం ఎంతో కష్టపడిపోతూ ఉంటారు. ఇంట్లో మనం సంవత్సరానికి సరిపడా పసుపు కారం ఎక్కువగా తీసుకొచ్చినప్పుడు అదంతా పురుగు పట్టిపోతూ ఉంటుంది. దాన్ని జల్లించుకోవాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది నెలకు సరిపడా గోధుమ శనగ బియ్యపిండి మైదాపిండి ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పటికప్పుడు జల్లించుకోవాలన్నా కొన్ని పిండ్లు బరసగా ఉండటం వల్ల జల్లించుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలా మనం జల్లిస్తున్నప్పుడు చుట్టూ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఎంత స్పేస్ ఉంటే అంత. అలా స్ప్రెడ్ అవటం వల్ల మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు చాలా కష్టమైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్లేట్లో జల్లెడ పెట్టేసి ఇలా గ్లాస్ సహాయంతో మనం జల్లించుకున్నట్లయితే ఓన్లీ ప్లేట్లో మాత్రమే ఈ పిండి అయితే పడుతుంది. అదేవిధంగా చాలా చక్కగా పర్ఫెక్ట్గా జల్లించుకోవచ్చండి. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం అనమాట జల్లించేది. సెకండ్ టైం జల్లించిన పిండిలో ఎంత బరస అయితే వచ్చిందో మీకు చూపిస్తాను. చూశారు కదండి. సో ఇప్పుడు నేను దాదాపు కేజీ పిండి దాకా జల్లించానండి, ఎక్కడ చుట్టూ స్ప్రెడ్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు నేను జల్లించేది సెకండ్ టైము. ఇందులో లాస్ట్ మీకు కనిపిస్తున్నది చాలా బరసగా ఉన్న పిండి అనమాట. సో ఈ పిండిని మనం ముగ్గులో కలుపుకోవచ్చు, లేకుంటే దేనికైనా సరే స్క్రబ్బింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఏది వేస్ట్ అయితే అవ్వదండి. చూశారుగా ఫ్రెండ్స్, మన డబ్బును మాత్రమే కాదండి మన టైంని పనిని ఏ విధంగా పొదుపు చేసుకోవచ్చో. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిండి ఎంత పర్ఫెక్ట్గా మెత్తగా వచ్చేసిందో, ఎక్కడా కూడా స్ప్రెడ్ అవ్వలేదు కదా, ఓన్లీ ప్లేట్లో మాత్రమే పడింది అనమాట. సో నేను 2 ప్లేట్లకి అయితే జల్లించాను. కేజీ పిండి కదా, ఒక ప్లేట్లో అయితే నిండుకుంటుందని చెప్పేసి. ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.